रत्नमकुटोत्तमलोकदायम् भूत्वादिलोकगत सर्वजनैः प्रपूज्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ऋष्यादिसिद्धगणपूजितपादपीठ रूकारमन्त्रघटितैर्मनुविस्कुतार्य लक्ष्मीप्रधाननिरताखिललोकवन्द्य स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। लावण्यपूर्णसुतनो निखिलार्थदायिन् येनालवङ्गघनसारविलीपिताङ्ग ऐश्वर्यदायक विभो परमेश सूनो स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। ओंकाररूप नटरक्षणबद्ध दीक्षा औन्नत्यदायक गणेश गुहादिसेव्या अम्भोज बिल्व तुलसीदल पूज्यमाना स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। हस्तोक पुण्यफलदायक झारुमूर्ते कर्पूरदीप परिशोभित भूप्रदेश खट्वाङ्ग खड्ग शृणिपाश गधारिधारिन् स्वामी प्रभो श्री अय्यप्प सुप्रभातम्। శ్రీ లక్ష్మీ నృసింహుడు ఈ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు. స్వామి అవతార తత్వమే ఒక ప్రత్యేకత. అనేక అవతారాలు ధరించినాడు పరంధాముడు. అట్టి అవతారములన్నింటినీ మనం దర్శించి తరించాలంటే భక్తి ఒక్కటే దానికి ఉపాయము. ఈ జీవకోటి తరించటానికి ఎంతోమంది మహర్షులు, దేవతలు, అలాగే భక్తులు ఆ అప్రమేయ అనంత కళ్యాణ గుణములతో సగుణ సాకార రూపాల్లో అవతరించినటువంటి పరంధాముడిని అనేక రూపములతో స్తుతించినారు. అందుకే స్తోత్ర సాహిత్యము చాలా విస్తృతమైనది, ఒక మహాసముద్రం లాంటిదని చెప్పుకోవచ్చు. జంతూనాం నరజన్మ దుర్లభం శంకరులు అంటారు. మానవ జన్మ రావటమే దుర్లభం. వచ్చిన జన్మను సార్థకం చేసుకోవటం కంటే ప్రయోజనం ఇంకొకటి లేదు. అయితే స్వామివారికి అనేక అవతారాలు, భాగవతంలో 21 అవతారాలు, విష్ణు పురాణంలో అనేక అవతారాలు, మహాభారతంలో స్వామి యొక్క స్వరూపాలు, ఇలా భారతీయ సంస్కృతిలో గ్రంథములు అధికమే, దేవతలు అధికమే, సాహిత్యము అధికమే. చాలామంది సందేహపడుతూ ఉంటారు, ఏ దేవుడిని భజించవలే, ఏ దేవుడిని ఆరాధించవలే, ఎవరిని ఆరాధన చేస్తే తొందరగా కోరికలు నెరవేరుతాయి అని. అయితే దీని యొక్క తాత్పర్యాన్ని శంకరాచార్యుల వారే చూపించారు. దేవతలు ఎంతో మంది లేరు, దేవతా స్వరూపం ఒక్కటే. భక్తుడి యొక్క హృదయాన్ని పరీక్షించటానికి, భక్తుడి యొక్క హృదయాన్ని బట్టి, మనోదృష్టిని బట్టి భగవంతుడికి రూపాలనేవి ఏర్పడ్డాయి. రూపాలు ఎన్నో లేవు, చివరికి చూస్తే ఒకటే రూపం. ఆ రూపమే మనకు ఒక అవతార రూపంలో, ఒక స్వరూప రూపంలో దర్శనం చేస్తూ ఉంటాం. దాన్ని నిర్గుణులంతా
తస్యవాచక ప్రణవ, అకార మకారాత్మకమైనటువంటి ప్రణవంగా చెప్పారు. సగుణులంతా రాముడిగా, కృష్ణుడిగా, వామనుడిగా, నృసింహుడిగా ఇలా అనేక రూపాలతో చెప్పారు. కాబట్టి నువ్వు ఏ దేవతారాధన చేసినప్పటికీ ఇతర దేవతలను విమర్శించక, ఇతర దేవతా స్వరూపాలను కించ దృష్టితో చూడక, నీవు ఇష్టపడేటువంటి స్వరూపంలో సర్వదేవతలను దర్శిస్తూ ఆ పరంధాముణ్ణి కనుక స్తుతించినావు అంటే నీకు ముక్తి తప్పనిసరిగా వస్తుంది. ఇదే మన గ్రంథముల యొక్క తాత్పర్యము. అందుకే శంకర భగవత్పాదుల వారు చాలా స్తుతులు చేసినారు, అనేక వేల స్తోత్రాలు వారు చేసినారు. బాగుంది. దానిలో మనం చెప్పుకుంటున్నటువంటి నృసింహుడి యొక్క స్తోత్రము చాలా ప్రముఖమైనది. దానిలో లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, లక్ష్మీ నృసింహ భుజంగ స్తోత్రము రెండు ముఖ్యములు. వీటిలో కరావలంబ స్తోత్రం అంటూ తెలవనటువంటి వాడు ప్రపంచంలో ఎవరు ఉండకపోవచ్చు. ప్రతి వారికి తెలుసు ఈ కరావలంబ స్తోత్రము. ఈ కరావలంబ స్తోత్రంతో నృసింహదేవుణ్ణి కనుక నిత్యము స్తుతించినట్లయితే సర్వ అభీష్టములు సిద్ధిస్తాయి అని శంకరుల వారే తమ ఉపాసనా గ్రంథముల్లో చెప్పడం జరిగింది. విష్ణు సహస్రనామ స్తోత్రంలో స్తవ్యహస్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియ అని మనకు వస్తుంది. స్తవ్య అంటే సర్వై స్తూయతే అని రాస్తారు. అందరి చేత స్తుతించబడేటువంటి వాడు. అయం న స్తోతా కస్యచిత్, ఈ భగవంతుడు ఎవరిని స్తుతించడు, అందరితోని స్తుతించబడతాడు కానీ తను మాత్రం ఎవరిని స్తుతించడు. ఇది భగవంతుని యొక్క స్వరూపం విష్ణు సహస్రం ప్రతిపాదించినటువంటిది. ఏన వాంగ్మయేన స్తూయతే, ఏ వాంగ్మయము చేత భగవానుడు స్తుతించబడతాడో అట్టి భగవానుడి యొక్క సంకీర్తనాత్మకమైనటువంటి స్తోత్రం ఏదైతే ఉందో ఆ స్తోత్రము కూడా స్వామివారే. స్తవ్య ప్రియ స్తుతి స్తోత అంటే స్తోత్రము ఆయనే, స్తోత్రము చేయబడేది ఆయననే. కాబట్టి మనం స్తోత్రము చేస్తున్నామంటే స్తోత్రము కూడా భగవత్ స్వరూపంగా దర్శించు అని మనకు సహస్రనామం చెప్తూ ఉన్నది. కాబట్టి ఇలా వ్యాస వాంగ్మయాన్ని కనుక పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో చూస్తే వ్యాస వాంగ్మయంలో కొన్ని వేల స్తోత్రాలు మనకు దర్శనమిస్తాయి. కాబట్టి మనకున్నటువంటి విశేషం ఏంటంటే భగవంతుడిని స్తుతించడమే. శంకరుల వారు అంటారు భజగోవింద స్తోత్రంలో, భగవద్గీత కించిదీత గంగాజల లవ కనికాపీత అంటే మానవుడి యొక్క దినచర్యను ప్రతిపాదన చేస్తూ చెప్పిన మాట ఇదంతా కూడా. అలాగే ప్రతిరోజు చేయాల్సినటువంటివి ఏమిటి? గేయం గీతానామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. గేయం గీతానామ సహస్రం, ప్రతిరోజు భగవద్గీతలో ఒక శ్లోకము, విష్ణు సహస్రనామ స్తోత్రము, భగవానుని స్తుతించటం. ఇది నిత్యచర్యగా పెట్టుకోవలసినటువంటి, తప్పనిసరిగా మనమంతా పఠించాల్సినటువంటి గ్రంథములుగా చెప్తున్నారు. కావున స్తుతిప్రియుడైనటువంటి భగవంతుణ్ణి స్తుతించినట్లయితే మన యొక్క మనస్సు శుద్ధి అవుతుంది. గగమామ దదమామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమద అప్పుడే మనే ఏ మను మనేను అప్పుడే మనే ఏ మను మనేను తప్పమే విరహపు తాపమని అప్పుడే
రవికులీంద్ర భారము ప్రాణం బని ఇవలనెట్ల ధరించేననే రవికులీంద్ర భారము ప్రాణం బని ఇవలనెట్ల ధరించేననే అప్పుడే మని ఏమను మనేను అప్పుడే మని ఏమను మనేను తపమే విరహపు తాపమనే ఇంకానే మని కిల్తి మరేమని పోకకయేమని కుసరుమని ఇంకానే మని కిల్తి మరేమని పోకకయేమని కుసరుమని బొంకుల దేహము ఓదిది వేగమే చింకవేట ఇటు చేసేనని బొంకుల దేహము ఓదిది వేగమే చింకవేట ఇటు చేసేనని అప్పుడే మని ఏమను మనేను తపమే విరహపు తాపమనే నన్ను నీమని ప్రాణము మనకొకటని తనకు నీవలెని తాపమని నన్ను నీమని ప్రాణము మనకొకటని తనకు నీవలెని తాపమని మనుపులీశ ప్రేమకు మనకూటమి మనుపులీశ ప్రేమకు మనకూటమి ఘన వెంకటగిరి కంటినని మనుపులీశ ప్రేమకు మనకూటమి ఘన వెంకటగిరి కంటినని అప్పుడే మని ఏమను మనేను తపమే విరహపు తాపమని అప్పుడే మని ఏమను మనేను తపమే విరహపు తాపమని మనం మన ఇంటిని చాలా శుభ్రంగా పెట్టుకోవాలని ఎందుకు అనుకున్నాము? ప్రతి వస్తువు కూడా శుభ్రంగా ఉండాలి. అలాగే అవసరం లేని వస్తువులు, ఎప్పుడెప్పుడూ అవసరం లేని పాత పేపర్లు, పాత ఆట వస్తువులు, పాత మంచాలు, పాత కుర్చీలు ఇవన్నీ కూడా శుభ్రం చేసేయాలి.
ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా బంధాలే. ప్రతి వస్తువుకి ఎనర్జీ ఉంటుంది, ప్రతి వస్తువుకి శక్తి మండలం ఉంటుంది. ఆ శక్తి మండలానికి మన శక్తి మండలానికి అనుసంధానంగా శక్తి బంధాలు పడుతుంటాయి. అంటే ఎనర్జీ బాండ్స్ అంటారనమాట. అంటే ఒక తాడుల్లాగా దారాలుగా ఉంటుంది. ఇవన్నీ మనకు అంటుకుని ఉంటే మనం ఒక్కడు కూడా తీసి ముందుకెళ్ళలేం. కాబట్టి వీటిని శుభ్రం చేసుకుంటేనే మనకు కొత్త బంధాలు, కొత్తవి జీవితంలో రావడానికి వీలవుతుంది. కాబట్టి ఈ శుభ్రం చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన విషయం. అలాగే మన యొక్క పద్ధతుల్లో చూస్తే సాయంత్రం అయ్యేటప్పటికి, ఆ సాయంత్రం సంధ్య వేళ వచ్చేటప్పటికి దీపం వెలిగించమంటారు. ఎందుకు వెలిగించమంటారు? ఏదో దేవుడి దగ్గర దీపం పెట్టి నమస్కారం పెట్టుకుని రండి అమ్మ అంటారు. అవన్నీ మనం ఏమనుకుంటాము, ఇవన్నీ ఏవో పాత పద్ధతుల్లే, అసలు దేవుడే ఉన్నాడో లేదో, మళ్ళీ ఆయనకు దీపమోటి ఎందుకు వేస్ట్ అని కూడా అనుకుంటాము. ఈ దేవుడు అనేది ఒక కాన్సెప్ట్, ఒక ఆలోచన విధానంగా మనం తీసుకున్నా సరే, ఏదైనా సరే మన జీవితం సంతోషంగా ఉండడానికి, మన జీవితం సక్రమంగా ఈ విశ్వంలో, ఈ ప్రపంచంలో సమన్వయంగా బాగా నడవడానికి నిర్దేశించిన విషయాలు అన్నమాట. ఆ దీపం పెట్టడం అనేది ఏంటి? మనం ఆ ఆయిల్లో కానీ ఆ నెయ్యిలో కానీ పెట్టి దీపాన్ని వెలిగించినప్పుడు ఆ దీపం యొక్క వెలుగు ఏంటంటే, అది ఎలాగైతే వెలుగునిస్తూ ఉంటుందో ఆ వెలుగు ద్వారా చెడు శక్తులు, నెగిటివ్ ఎనర్జీస్ అనేవి లోపలికి రాకుండా ఆపుతుందన్నమాట. అంటే ఎలాగా? ఇప్పుడు జనరల్గా లైక్ అట్రాక్ట్స్ లైక్. అంటే మనము ఎలాంటి వాళ్ళమైతే అలాంటి వాళ్ళే మన స్నేహితులు ఉంటారు, అంతే కదా? అలాగే చాలా చక్కగా శుభ్రంగా ఉన్న ప్లేస్లో వెళ్తున్నాం, మన చేతిలో ఏదో మురికి ఉంది, ఏదో ఒక అరటిపండు తిన్నాము, మనం ఏమాత్రం సెన్స్ ఉన్న వాళ్ళమైనా రోడ్డు మీద వేస్తామా? తీసుకెళ్ళి ఏం చేస్తాం? ఒక డస్ట్బిన్లో వేస్తాం. అంటే ఏంటి? ఆ డస్ట్బిన్ అనేది ఇట్ అట్రాక్ట్స్ ఆ మురికిని అది అట్రాక్ట్ చేస్తూ ఉంది, అక్కడే మురికి వెళ్తూ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే చీకటి, ఈ చెడు శక్తి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఈ చీకటికి సంబంధించిన ప్లేసులోకి వస్తుంటాయి. కాబట్టి మనం ఎప్పుడైతే ఇంటిని చీకటిగా ఉంచకుండా దీపంతో వెలిగించామో, ఈ దీపం నుంచి ఆ వస్తున్న వెలుతురులోంచి వచ్చే ఎనర్జీ వల్ల ఈ చెడు శక్తి అనేది లోపలికి ఎంటర్ కాకుండా ఉంటుంది. అలాగే మనం అగరబత్తి కానీ, గుగ్గిలం కానీ, సాంబ్రాణి వేయడం కానీ, ఇది ప్రతి మత పద్ధతుల్లో కూడా మీరు చూస్తారు. ఒక హిందూ మత పద్ధతే కాదు, మీరు ఇస్లాంలో కూడా మీరు సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళు గుగ్గిలము అది వేసుకుని, ధూపం వేసుకుని వాళ్ళు వేసుకుంటూ వెళ్తారనమాట. ఏమవుతుంది? ఈ నెగిటివ్ ఎనర్జీస్ అప్పటి వరకు, రోజుల ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు ఆ ప్రదేశంలో ఏమైనా జరిగి ఉండవచ్చు. అంటే ఇంట్లో గొడవ జరిగి ఉండవచ్చు, లేకపోతే ఎవరైనా చెడుగా ఆలోచించి ఉండొచ్చు, బాధపడి ఉండొచ్చు. ఇవన్నీ కూడా మనలోంచి చెడు శక్తిని బయటికి ప్రవహిస్తూ ఉంటాయన్నమాట. ఈ చెడు శక్తులన్నీ ఆ ఇంట్లో నిండిపోకుండా ఈ మంచి పనులు ఇవన్నీ చేయడం ద్వారా వీటి వల్ల చెడు శక్తి బయటికి వెళ్ళిపోయి మంచి ఎనర్జీ బిల్డ్ అవుతుంటుంది. గంట కొట్టడం, మనం హారతిస్తూ ఏం చేస్తాం? గంట కొడతాం. ఎందుకు గంట కొట్టడం? ఏమిటి? ఆయన నిద్ర లేపాలా దేవుణ్ణి? ఆయన నిద్రేపోరు, నువ్వు లేపేదేముంది? ఏంటది? అక్కడ ఆ దానిలోంచి వచ్చే వైబ్రేషన్ వల్ల ఏమవుతుందంటే, అంటే ఎనర్జీ అంతా కూడాను అయనిక్ స్టేట్లో, వైబ్రేషనల్ స్టేట్లో ఉంటుంది. ఆ వైబ్రేషన్లోంచి వస్తున్నప్పుడు ఆ వైబ్రేషన్లోంచి అలాగా నెగిటివ్ ఎనర్జీస్ అది ప్రవహిస్తున్నంత మేరకు అది బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి మనం ఏంటి, ఈ చేసే పద్ధతులన్నీ కూడాను మనము మూఢ నమ్మకంతో చేయడం వేరు, దాని యొక్క నాలెడ్జ్ని తెలుసుకుని నేను ఇక్కడ శుభ్రం చేస్తున్నాను అనే విధానంగా మీరు చేయడం వేరు. కాబట్టి మనము చేసే ప్రతి పనిలో కూడా అది మన యొక్క శక్తి మండలాన్ని, మన యొక్క ఇంటి శక్తి మండలాన్ని బాగు చేస్తున్నాయా? దీనివల్ల మన యొక్క పాజిటివ్ థాట్ వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అలాగే చెడు ఆలోచనల వల్ల, భయం వల్ల ఎక్కువ ప్రేమతో కూడా భయపడతాం. పిల్లడు బయటికి వెళ్ళి రాకపోతే అమ్మో ఏమైపోయిందో, ఎక్కడికైనా పడిపోయాడేమో, యాక్సిడెంట్ అయిందేమో. ఎందుకు? యాక్సిడెంట్ రోజు అవుతుందా? కాబట్టి నెగిటివ్ ఆలోచనలు మనం లేకుండా, మనం ఎప్పుడు ఆలోచిస్తూ నెగిటివ్ థాట్స్ లేకుండా, నెగిటివ్ థాట్ వచ్చినా ఏం చేయాలి? వెంటనే కళ్ళు మూసుకుని స్టాప్, ఆపేసేయండి. ఆపి వెంటనే లేదు, చక్కగా వస్తున్నాడు పిల్లవాడు, జాగ్రత్తగా వస్తున్నాడు, ఐఎమ్ ఇన్వైటింగ్ హిమ్ అని మనసులో అనుకోండి. అంటే ఏంటి? నెగిటివ్ ఆలోచనతో పాటు శక్తి ప్రవహిస్తుంది. కాబట్టి చెడు శక్తిని మనం ప్రవహించకుండా చేయడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఎప్పుడు చెడు ఆలోచన వచ్చినా సరే దాన్ని ఆపేస్తున్నాను, మంచి ఆలోచనలోకి, దానికే మంచి ఆలోచన చేసుకుని మంచి ఆలోచనలోకి వెళ్ళడం కూడా మనం అలవాటు చేసుకుందాము.
రాశాడు నిన్ను చూడగా, ఆ బ్రహ్మకు నీరున పడనా. వ్రత రాశాడు నిన్ను చూడగా, కనిపించే దైవాలు తల్లిదండ్రులే జన్మనిచ్చారు ఏనాటి ఫలము, జన్మనిచ్చారు ఏనాటి ఫలము. నిన్ను చూడగా నేనుండగలనా, నీ కొండ